ఒక అమ్మాయి నిన్ను ప్రేమించి వేరే వాడిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది, నన్ను వాడుకుంది అని అమ్మాయినే తప్పుపడతాం కదా. సరే, ఒకసారి ఆ అమ్మాయి ప్లేస్ లో ఉండి ఆలోచిద్దాం. నిజంగా ప్రేమించిన వారు ఎవరెవరిని మోసం చేయరు, పరిస్థితులు బట్టి మారుతారు తప్ప ఎవరిని మోసం చేయాలని కూడా ఆలోచించరు. మెయిన్ థింగ్, అమ్మాయిలు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఏదైనా బాధ వస్తే ఎవరితోనూ షేర్ చేసుకోలేరు. వాళ్ళే ఆలోచించుకొని వాళ్ళు బ్యాడ్ అయిపోతామని తెలిసిన వాళ్ళ తల్లిదండ్రుల కోసం, అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం వాళ్ళు బ్యాడ్ చేసుకుంటున్నామని తెలిసినా కూడా వేరే వాడితో పెళ్ళికి ఒప్పుకుంటారు. ప్రేమించిన వాడిని మర్చిపోలేక, పెళ్లి చేసుకున్న వాడితో హ్యాపీగా ఉండలేక వాళ్ళలో వాళ్ళే నరకం అనిపిస్తూ ఉంటారు. అమ్మాయి డబ్బు కోసమే వాడిని చేసుకుంది, డబ్బు కోసమే నన్ను వదిలేసిందని నువ్వు అనుకుంటావు. ఆ అమ్మాయి సిచ్యువేషన్ అలాంటిది. ఆ అమ్మాయిని క్యారెక్టర్లెస్ అని అనుకుంటావు, కానీ ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఎవరికి అర్థం అవుతావు. అదే నీకు బాధ వస్తే నీ ఫ్రెండ్స్కి చెప్పుకుంటావు, లేదంటే మందు తాగేసి దాన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తావు. కానీ అమ్మాయికి బాధ వస్తే ఎవరికి చెప్పుకుంటుంది? నలుగురికి చెప్పుకుంటే నలుగురు 4 విధాలుగా మాట్లాడుకుంటారు. చచ్చిపోవడానికి ధైర్యం చాలక కళ్ళల్లో కన్నీళ్ళు వస్తే ఆ కన్నీళ్ళని దిగమింగుకొని నవ్వుతూ నటిస్తూ బ్రతికేస్తుంది. ఇక్కడ తప్పెవరిది కాదు, డెస్టినీ. నువ్వు ఎవరితో బ్రతకాలో అదే డిసైడ్ చేస్తుంది. మనం ఏది కోరుకుంటే అది జరగదు. దట్ ఈజ్ లైఫ్. ఒక అమ్మాయి క్యారెక్టర్లెస్ అని అనడానికి నువ్వు ఎవడివి? అయినా ఒక అమ్మాయి గురించి మాట్లాడే రైట్ కూడా మనకు లేదు. నిన్నటి వరకు ఆ అమ్మాయి చుట్టూ తిరిగి ఆ అమ్మాయి వెనకే ఉంటూ నువ్వు లేకపోతే నేను ఉండలేను, నీ హ్యాపీనెస్ని నేను కోరుకుంటున్నాను అంటున్న నువ్వు ఈరోజు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోగానే నన్ను వాడుకుంది, నన్ను లవ్ చేసింది, నేను లేకపోతే ఉండలేనన్నది, ఆ అమ్మాయి నన్ను మోసం చేసిందని ఇప్పుడు నువ్వు అంటున్నావు అంటే అసలు క్యారెక్టర్ లేనిది ఎవరికి? క్యారెక్టర్లెస్ ఎవరు? నువ్వా లేకపోతే తన? అసలు మనం ఎంత మహా అయితే ఒక నెల ఏడుస్తాం, లేదంటే ఒక సంవత్సరం ఏడుస్తాం, తర్వాత మర్చిపోతాం. కానీ అమ్మాయి జీవితాంతం ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకొని వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఇష్టం లేని పెళ్లి కోసం ఒప్పుకొని తన జీవితాంతం నరకం చూస్తుంది. అలాంటి అమ్మాయిని నువ్వేమో క్యారెక్టర్లెస్ అంటావు. అలా అని నేను అందరు అమ్మాయిల గురించి చెప్పట్లేదు. కొందరు అమ్మాయిలు ఉంటారు జస్ట్ ఫర్ టైం పాస్. ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నీకు తెలుస్తుంది కదా ఆ అమ్మాయి నిన్ను టైం పాస్ లవ్ చేస్తుందో లేదంటే సిన్సియర్గా లవ్ చేస్తుందో. అయినా సరే నిన్ను అంతలా ప్రేమించిన అమ్మాయి అసలు ఎందుకు మోసం చేస్తుంది చెప్పు? తనకు తెలియదు కదా తన రాతలో నువ్వు లేవని. అయినా నువ్వు ముందే కలవకుండా ఉండుంటే బాగుండేదేమో. తనకి ఇప్పుడు ఇంత బాధ ఉండేది కాదు కదా. ఒక్క ప్రేమ 2 జీవితాలను నాశనం చేస్తుంది. అయినా ప్రేమలోనే ఉంది కదా అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం అని. అయినా ఏది మన చేతిలో లేదు, అంతా డెస్టినీ.